నమస్కారం. సి న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రైల్వే లైన్ లేకపోవడం దురదృష్టకరం. కోనసీమ పర్యటనలో పీవీఎస్ మాధవ్. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకి చెక్. 13వ డివిజన్లో స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ. రాహుల్కి మద్దతిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు రాజీవ్ గాంధీ. స్మార్ట్ కార్డులతో సమూల మార్పులు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడండి. వినాయక విగ్రహాల పంపిణీలో ముస్ని బాబురావు. పర్యాటకంగా కోనసీమ మరింత అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. అమలాపురంలో చాయ్ పే చర్చ పేరుతో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేరళ తరహాలో కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి జరిగేలాగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కోనసీమకు రైల్వే లైన్ లేకపోవడం దురదృష్టకరమని లోక్సభ స్పీకర్గా బాలయోగి ఉన్న సమయంలో రైల్వే లైన్కి సర్వే జరిగింది. కొంకన్ రైల్వే తరహాలో ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుందని అన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసే అంశంపై దేవాదాయ శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, మనం ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. స్వదేశీ వస్తువుల కొనుగోలు పెరగాలని సూచించారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు అని మాధవ్ అన్నారు. సమయంలో ఈ యొక్క నర్సాపూర్ రైల్వే లైన్ ఏదైతుందో దానికి సర్వే చేయడం జరిగింది. సర్వే జరిగి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయిపోయింది. అయినా కూడా ఆ మొదటి రైలు పూత తెలియని ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ఉందంటే మనందరికీ కూడా చాలా దురదృష్టం, సిగ్గుచేటైన అంశం. కనుక త్వరలో పూర్తయి అది పూర్తి స్థాయి అనేక ఎక్స్ప్రెస్ వస్తే కేవలం మీకనే కాదు, ఎవరైతే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి కూడా ఆనందం కలుగుతుంది. ఒక పచ్చదనం మధ్య సముద్రం అలాగే నదులు కలిసే సంగమంలో వెళ్ళగలిగే అవకాశం, ఈ యొక్క అవకాశం కేరళ ప్రాంతంలో ఉంటుంది, కొంకన్ రీజియన్లో ఉంటుంది, వెస్టర్న్ ఘాట్. ఆ విధంగా ఈస్టర్న్ ఘాట్లో ఆహ్లాదం కలిగించే ప్రాంతం కనుక తప్పనిసరిగా దీన్ని చేయాలి. అలాగే ఇది డబులింగ్ చేయాలి, ట్రిబులింగ్ చేయాలి, కనెక్టివిటీ పెంచాలి, దీనికి అనుసంధానించబడాలి. ఏదైతే మన హౌరా చెన్నై ఏదైతే మెయిన్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్కి ఇది అనుసంధానించబడి మెయిన్ ఎక్స్ప్రెస్లో కూడా రావాలి. ఆ విధంగా జరగాలని కోరుకుంటాం. మనకి కొంకన్ రైల్వేస్ అనే ఒక రైల్వేస్ మీరు ఎప్పుడైనా ప్రయాణం చేయండి, మొత్తం బొంబే నుంచి కింద తిరువనంతపురం వరకు ఉంటుంది. కొత్త లైన్ ఏర్పాటు చేస్తారు. అదంతా కూడా కేవలం సముద్రం పక్కనే ఉంటుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉంటుంది. ఆ విధంగా మనం కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 1000 కిలోమీటర్ల సముద్ర తీరు దాని కోనసీమ మీద కలిసి ఇంకా అద్భుతం ఉంది. సో అది మనం తప్పనిసరిగా చేద్దాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటకులు మనం చెప్పారు. నిజంగా పర్యాటక ప్రాంతం ఏదైనా ఉంది అంటే కేరళని ఏమంటారంటే గాడ్స్. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకి చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థని ప్రక్షాళన చేసేలాగా లబ్ధిదారులకి కూటమి ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం మంచి ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లోని రేషన్ షాపు సమీపంలోని వద్ద లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని చెప్పారు. గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలె కాకుండా ఏటీఎం, ఆధార్ కార్డుల తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. 13వ డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, బొర్రా చిన్ని, నగరపోయిన రామకృష్ణ, అలాగనే చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి, వై దేవి ప్రసాద్, కరగాని వేణు, రాయి అప్పన్నబాబు, ఈతలపాటి రవి, మల్లెల శ్రీనివాసు, మల్ల వెంకటరాజు, సలాది ఆనంద్, మామిడి శ్రీను, బర్ల గిరిజ, కానేటి ప్రభుదాసు, కానేటి కృపా మణి, చిన్ని తదితరులు పాల్గొన్నారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దే చోడ్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్, జాంపేట ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మనీష్ తివారీ, పీసీసీ సభ్యుడు బోడ వెంకట్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ హాజరు కాగా
చింతాడ వెంకటేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జాంపేటలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం భారీగా తరలివచ్చిన ఎన్ఎస్యుఐ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని రాజీవ్ గాంధీ తెలిపారు. ఈసీని బీజేపీ తన జేబు సంస్థగా మార్చుకుని సామాన్యుల ఓట్లు తొలగించి బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. ఎన్ఎస్యుఐ నాయకులు వేముల శ్రీనివాస్, నరాల సాయి, నందకిషోర్, పెనుగొండ పవన్, కార్తీక్, షమి, పోసికుమార్, సంపత్, కాంగ్రెస్ నాయకులు ఇజ్జరౌతు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. In order to protect the democracy of our country, today the Election Commission of India, which is an autonomous body, is no more an autonomous body now. The Election Commission of India is acting, is behaving like a frontal wing of BJP. Recently in Bangalore, in Mahadevapura Assembly, there were 1 lakh fake voters. More than 1 lakh voters, fake voters were added. Recently, leader of opposition, our leader Shri Rahul Gandhi ji exposed the vote theft with concrete evidence. So on behalf of NSY, we are carrying this campaign. It's a responsibility of every citizen in the country to stand up against this vote show. Recently in Bihar, the Election Commission of India removed 65 lakh voters without any transparency. ఓట్ల దొంగతనం జరుగుతుంది. లక్షలాది ఓట్లు లేని వాళ్ళు, అక్కడ కాని వాళ్ళతో ఒకే ఇంట్లో వందల కొద్ది వేల ఓట్లు తయారు చేసి వాళ్ళ అధికార పార్టీ ఆ ఓట్లన్నీ తమ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఒంటి చేతితో ఆ కుట్రను అడ్డుకునే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టి ఇవాళ బీహార్ రాష్ట్రంలో మీరు చూస్తే జన ప్రభంజనం, జన సునామీని సృష్టిస్తూ రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు. ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ రాజమండ్రిలో ఎన్ఎస్యుఐ తారకేష్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ సభ్యులు, స్టూడెంట్స్ అందరికీ ఆధ్వర్యంలో ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మేము అందరం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తాం. ఈ కార్యక్రమం మీద నిరసన కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని కూడా ఎన్ఎస్యుఐ ద్వారా రాష్ట్రానికి పిలవాలని చెప్పి మీ అంతర్ముఖంగా మేము కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తున్నాం. రోజు ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి అయిన రాజీవ్ గాంధీ గారు, అలాగే హంపత్ రంగ కార్యక్రమానికి సంబంధించి మనోజ్ గారు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా పర్యటన భాగంగా రాజమండ్రి రావడం జరిగింది. ఆయనకి ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరం ఘనంగా స్వాగతం కలవడం జరిగింది. అలాగే మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఈరోజు రావడం జరిగింది. మేమంతా కూడా ఒకటే చెప్తామండి, స్టూడెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ఎస్యుఐ వెంటనే వెళ్ళి ఆ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని, అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమన్నా సరే మేము ఫైట్ చేసినా తెప్పిస్తామని, అలాగే మా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే. ఎన్ఎస్యుఐ దేశవ్యాప్తంగా యువత బయలుదేరింది. రాహుల్ గాంధీ గారికి అండగా ఈ ఓట్ చోరీ గురించి అన్ని వెలికి తీస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ గా ఎన్ఎస్యుఐ ఈ రోజున కథ తొక్కింది. ఇవాళ రాజమండ్రి నగరం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ నాయకులు, లోకల్ నాయకులు, విద్యార్థులు ఎన్ఎస్యుఐ తరఫున అందరూ పాల్గొని ఈ ఓట్ చోరీ తేల్చాల్సిందే, మోడీ గట్టి దిగాల్సిందే అనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆ దొంగ ఓటు తేల్చినట్లయితే దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళన చేస్తామని చెప్పేసి బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను వెలికి తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని, ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగాయని ఆయన ఘంటాపథంగా సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈసీ పరిపూర్ణంగా కరెక్ట్గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ ఓట్ చోర్ కార్యక్రమము, ఓట్ చోర్ గద్దె చోర్. స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ బియ్యం నల్లబజార్కి తరలించడాన్ని నివారించవచ్చని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు. హుకుంపేట సచివాలయం 1లో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ బియ్యం కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందని వీటిని నేటి నుంచి 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ స్మార్ట్ కార్డు ఏటీఎం కార్డు తరహాలో ఉంటుందని, అందులో కుటుంబ పెద్ద ఫోటో, వివరాలు, ప్రభుత్వ అధికారిక చిహ్నం, క్యూఆర్ కోడ్ ఉంటాయని చెప్పారు. ఇందులో కేటాయించిన రేషన్ పరిణామం, తీసుకున్న సరుకుల వివరాలు, సంబంధిత షాప్ సమాచారం పొందుపరచబడ్డాయని చెప్పారు. రేషన్ దుకాణాల్లో లావాదేవీలను సులభతరం చేసేందుకు స్మార్ట్ ఈ పిఓఎస్ యంత్రాలను కూడా త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, తహసీల్దార్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మా సౌజన్య గారు రండి. తర్వాత రెడీగా వెంకటలక్ష్మి గారు అండి. వెంకటలక్ష్మి గారు తర్వాత వెంకటలక్ష్మి గారు లైన్లో ఉండండి. ఆనాడు రేషన్ సరిగా ఇచ్చినా సరుకులు ఇచ్చినా అయిపోయినా బొమ్మ మాత్రం తీసుకున్నాడు. బొమ్మ అక్కడ రాజముద్ర ఉంది. రాజముద్ర కష్టం అండి. కలసంలో ఉండి రాజముద్ర ఉంటుంది. దానికి డాక్యుమెంట్లు అన్నీ కూడా దాని మీద వస్తాయి. ఇవాళ కార్డులు స్మార్ట్ కార్డు, క్రెడిట్ కార్డు లాగా చిన్న కార్డు ఏమైనా మీ ఫోన్లో పెట్టుకుని చూపిస్తారు మీకు ఒకసారి. చిన్న కార్డు, క్రెడిట్ కార్డు లాగా పర్సులో పెట్టుకోవచ్చు, ఫోన్లో వెనకమాల పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఈ కార్డులో స్కాన్, ఇక్కడ స్కాన్ ఏమైనా ఫోన్లో పెడితే నీకు ఏ సరుకులు ఇస్తున్నారో ఈ నెలలో, పసదారు ఇస్తున్నారా, పందులు ఇస్తున్నారా, శనగపప్పు ఇస్తున్నారా, ఇవన్నీ కూడా డేటా వస్తుంది. పసదారు ఇచ్చినా ఆ నెలలో మీ కోటా ప్రకారం మీకు ఇచ్చి తీరాలి. ఇది తీసుకెళ్తే అతను ఆ కార్డు పెట్టి ఆ సరుకులు ఇవ్వాలి. ఆ పెట్టిన సరుకులన్నీ మీకు రావాలి. గతంలో ఇలా లేనందువల్ల సరుకులు 46కి వెళ్ళి ఆఫ్రికా దేశాలకు వెళ్ళిపోయి బియ్యం అంతా కూడా వారి కమిషన్లు పెంచుతాం, కానీ మీకు న్యాయం జరగదు. ఎకో ఫ్రెండ్లీ గణేష నినాదంతో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఏటా ప్రజలకు వినాయక చవితి సందర్భంగా ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ యువ నాయకుడు ముసని బాబురావు వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా స్థానిక 9వ డివిజన్ వెంకటేశ్వర నగర్ వాకర్స్ పార్క్ వద్ద సోమవారం సాయంత్రం మట్టి వినాయక విగ్రహాలతో కూడిన కిట్లు ప్రజలకి పంపిణీ చేశారు. కార్యక్రమానికి మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, స్థానిక పెద్దలు శ్యామ్ సింగ్, కొప్పిశెట్టి అనిల్, దర్నాల దొరబాబు, ముసిని వెంకటేశ్వరరావు బాబులు విచ్చేశారు. వారి చేతుల మీదుగా సుమారు 1500 మందికి మట్టి వినాయక విగ్రహాలు, గొడుగు తదితర వస్తువులు పంపిణీ చేశారు. ముసిరి బాబురావు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలని పూజించాలని కోరారు. కార్యక్రమంలో నున్న సునీల్, కావూరి వికాస్ రెడ్డి, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ గణేష్ చవితికి సంబంధించి ఈ రోజున భారతదేశంలో ఎంతో విశిష్టంగా చేసుకునే ఈ గణేష్ నవరాత్రులు, గణేష్ చవితి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బయట మనకు అమ్మే పిఓపీసు లేకపోతే వేరే మెటీరియల్స్తో తయారు చేస్తున్న వాటితో ప్రకృతికి చాలా హాని కలుగుతుంది. దానికి సంబంధించి మేము ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా మట్టితో చేసిన ప్యూర్ క్లేతో మన భూమి నుంచి వచ్చే మట్టి సారాలతో చేసిన దాంతో బొమ్మలు తయారు చేయడం, దీన్ని పూజించుకోవడం వల్ల మనకి మంచిది. అలాగే రేపు పొద్దుటన్న రోజున ఏదైతే ఈ బొమ్మల్లో నీటిలో కలిపేటప్పుడు కానీ వాటర్కి కానీ వాటర్లో తిరిగే ఫిషెస్కి కానీ దేనికి కూడా ఎటువంటి జబ్బులు పడడం కానీ మనుషులు వాటర్ స్పాయిల్ అయ్యి అలాగే డిసీజ్ రావడం కానీ అలాంటివి జరగవు. రెండోది ఏదైతే ఈ క్లేస్ తోటి మనం పెయింటింగ్స్ కానీ లేదంటే కనుక ఇతరత్ర ఏ రకమైన వస్తువులు యూజ్ చేయకుండా చేయడం వల్ల మన మానవులకి ఎప్పుడు కూడా అంతా హ్యాపీగా కూడా మన ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మట్టి విగ్రహాలతోటి లేకపోతే హోలీ అనే దగ్గరికి వచ్చేటప్పటికేమో వివిధ రంగులన్నీ యూజ్ చేస్తున్నాం. ప్రతి దానికి కూడా మనం ప్లాస్టిక్ని, పిఓపిని అన్నింటిని కూడా చాలా రకాలుగా ఎంకరేజ్ చేస్తున్నాం. దయచేసి ఇవన్నీ కూడా ఆగి ప్రకృతిని కూడా కాపాడాలని చెప్పేసి సేవ్ ద వరల్డ్ అని చెప్పేసి అనే దాంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. నా పేరు బాబురావు, ముసలి బాబురావు అండి, రాజమండ్రి. రానున్న రోజుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావటం తథ్యమని ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ఓట్ల చోరీ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ పిలుపునిచ్చారు.
స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజీవ్ గాంధీతో పాటు జిల్లా ఇన్ఛార్జి కల్వకోలను శివాజీ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈసీ, సిబిఐ, ఈడీని సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. స్వతంత్ర సంస్థగా వ్యవహరించవలసిన ఈసీ బీజేపీకి తొత్తుగా మారిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములు చేయడం ద్వారా కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, డాక్టర్ వడియార్, వై శ్రీనివాసరావు, బెజవాడ రంగారావు, జేటీ రామారావు, మోత శారద, చిన్న మురళీకృష్ణ, మేడవరపు భద్రం దొర, పట్నాల శ్రీనివాసరావు, బత్తిన చంద్రరావు, బర్రే సుబ్రహ్మణ్యం, ఎస్ఏకే అర్షద్, డాక్టర్ రాజశేఖర్, కాకర్ల హరిబాబు, వేమూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో, ఎందుకు పార్లమెంటు సజావుగా జరగట్లేదో మీ అందరికీ తెలుసు. ఇందులో మన పాత్ర, మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ 2 దఫాలుగా భారత్ జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర 2 చేసి ఇప్పుడు ఓట్ అధికార యాత్ర కూడా చేస్తూ ఉన్నాడు. గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలలాగా ఈడీ, ఐబీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలని తన తొత్తులుగా, జేబు సంస్థలుగా మార్చుకొని వాళ్ళకి రక్షణ కల్పించే దానికోసం చట్టాలు మార్చి, కొత్త చట్టాలు రూపొందించి ఆ ప్రధానమైన ఎన్నికల కమిషనర్ ఎంపికలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి స్థానం లేకుండా వాళ్ళ క్యాబినెట్కి సంబంధించిన సీనియర్ మంత్రిని ఒకళ్ళు పెట్టుకొని 2:1గా అటువంటి ఎన్నికల్ని నిర్వహిస్తూ ఉన్నాడు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇది 18వ లోక్సభ. అనేక దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. ఇంత సన్నాసి రకం ఎన్నికలు భారతదేశంలో, జనరల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన పాపాన పోలా. Program in Government Arts College that is against this vote chori. Our leader Shri Rahul Gandhi has exposed the vote chori with concrete evidence. In a press meet he have exposed the vote chori. In Mahadevapura Assembly election, during 2024 Parliament election, there were more than 1 lakh fake voters have been added. The rights of the voter were stolen. It's our responsibility of a citizen, it's a responsibility of every voter in the country to protect the democracy of the country. So the country's democracy is under serious threat. The election commission, which is used to be an autonomous body, is no more an autonomous body now. Election commission is behaving like a frontal wing of BJP. Election commission is behaving like a member of BJP. Election commission is supporting BJP in winning elections. Recently in Bihar, they have removed 65 lakh voters. ఈ రోజుల్లో కంప్లీట్ వేయాలని చెప్పి కోఆర్డినేటర్స్ని, మండల ప్రెసిడెంట్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా కూడా మరి అంత ఇంట్రెస్ట్గా సరైన యాక్టివిటీస్ కనుక తీసుకోకపోతే మాత్రం వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వేయటం జరుగుతుంది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. పార్టీకి ఎవరికి నాయకత్వం ఇస్తే వాళ్ళు ఫాలో అవ్వాలి. అలాగే వాళ్ళు ఎవరు ఈ రాజమండ్రి సిటీలో కాదు, ఈ జిల్లాలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది శత్రువైన, విరోధైన ఎవడైనా సరే నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాను. నాకు అటువంటి ఏమైనటువంటి భేదాలు అవి ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే మా లక్ష్యం. అది ఎవరైతే కానివ్వండి, వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పెడితే మేమందరం కూడా వెళ్తాం. అతను ఎలాంటి వాడైనా ఏమైనా కూడా మేము సపోర్ట్ చేస్తాం. అలాగే అందరినీ కూడా మేము చేసే కార్యక్రమాలు వచ్చి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి కోరుతున్నాం. కేసీఆర్ బతకుండగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎన్టీ రామారావు నాయుడు వల్ల పార్టీ పెట్టించాక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజు భూస్థాయితో అయిపోయింది అన్నారు. ఎన్టీ రామారావునే కాంగ్రెస్ పార్టీ బయటికి తోలిస్తాడు, కాంగ్రెస్ పార్టీ మాలించింది. అలాగే రేపు ముద్ర కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేరాల ఘోరాలు రన్ అవుతుంది. ఓటు 2000 ఉన్నట్టు కొట్టి అదే ఓటు మనకు ఉంటే మనకి అంటే మనకేంటంటే జాతీయ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ మనకి.
అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు మన దగ్గర. ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ముత్యాలపో సి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ముత్యాల పోసి కుమార్ మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం మదర్ తెరిసా అని ఎంతో మందికి సేవ చేయాలనే ఆలోచన కల్పించిన స్ఫూర్తి ప్రదాత మదర్ తెరిసా జన్మదిన వేడుకలు స్ఫూర్తిలో భాగంగా జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. మదర్ తెరిసాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఎంతో మంది అనాథలకు ఆశ్రమం కల్పించిన దేవత మదర్ తెరిసా అని అన్నారు. తదుపరి వృద్ధులకు, దివ్యాంగులకు, నిరాశ్రయులకు భోజనాలు, పళ్ళు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కేవీఆర్ సాగర్, బసనబోయిన దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సేవ అంటే ఇలా చెయ్యాలి, ఎటువంటి కుల మత విద్వేషాలు లేకుండా ఎంతో మందికి పేద సాధలకు అమ్మ మదర్ తెరిసా ఆదర్శప్రాయని అయినటువంటి మదర్ తెరిసా అంటే సేవలు చేసే నాలాంటి వాళ్ళకి అందరికీ ఆదర్శప్రాయని అయినటువంటి మదర్ తెరిసా జయంతి కార్యక్రమం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధుల మధ్య జరుపుకోవడం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఇలాంటి మదర్ తెరిసాని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి మహనీయురానికి భారతరత్న కూడా ఇవ్వాలని నేను కోరుకుంటూ మదర్ తెరిసా జయంతి సందర్భంగా శ్రీ గౌతమి కారుణ్య సంఘం కుష్ఠరోగులు వృద్ధుల శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న 89 మంది వృద్ధులకు, కుష్ఠరోగులకు చీర, జాకెట్, టవల్స్, పంచులు, బత్తాయిలు, యాపిల్స్, బ్రెడ్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిత్య ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, ఆదిత్య యానిమేషన్ డిగ్రీ పీజీ కళాశాల, ఆదిత్య బిజినెస్ స్కూల్ కి చెందిన వాలంటీర్లు 200 మంది పాల్గొన్నారు. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ డి రామకృష్ణ, రోటరీ క్లబ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షుడు ఎల్ శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు డాక్టర్ జిఎన్విఏ బిఎస్ మహాలక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమాలని నిర్వహించారు. మానవత్వం, సేవాతత్వంలో మనందరికీ ఆదర్శం విశ్వమాత మదర్ తెరిసా అని పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బల్లా శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి తెలిపారు. ప్రేమ స్వరూపిణి మదర్ తెరిసా 115వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక రాజేంద్రనగర్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ఆనంద నిలయంలో మదర్ తెరిసా చిత్రపటానికి బల్లా శ్రీనివాసరావు, కోరుకొండ చిరంజీవి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి దారా యేసరత్నం, జంగం సుబ్బారావు, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు అర్ధాల కుమార్ బాబు, వసతి గృహ అధికారి ఇసుకపట్ల రాజేష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకి పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. వచ్చేయండి ఒకేసారి ఇచ్చేద్దాం, 2 నిమిషాలు అయిపోతాం. నిలబడండి, స్పీడ్గా ఇచ్చేయండి. రండి, ఇచ్చేయండి. తీసుకోవాలనుకున్నాడు వచ్చేయండి. ఓకే ఓకే రాజేష్ సార్ అసలు రాజేష్ ఎత్తపోతాడంటే
అది ఇప్పుడు ఇచ్చేసాము ఆయనే రాజేసి అందరికీ తమిళ అందరూ వచ్చేయండి. తెలుగు పండుగ వారోత్సవాలు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్ర మహిళా డిగ్రీ కాలేజీలో తెలుగు పదాలపై వ్యాఖ్యానం జరిగింది. అమ్మ భాషగా భావించే తెలుగు భాషను అందరూ ఖచ్చితంగా మాట్లాడి ఆదరణ కల్పించాలని కోరారు. అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు, టీకే విశ్వేశ్వరరెడ్డి, ఎస్కేవి టీ ప్రిన్సిపల్ విశాలాక్షి, సీతారాం నాయుడు విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రార్థన చేశారు. దేవిరెడ్డి మాట్లాడుతూ తెలుగుకి మరింత ఆదరణ లభించినప్పుడే అమ్మ భాషకు గౌరవం దక్కినట్లవుతుందని చెప్పారు. మాతృభాషను విస్మరించకుండా దానిపై పట్టు సాధించి ఇతర భాషలపై విద్యార్థులకి మక్కువ పెంచుకోవాలని సూచించారు. అలాగే ప్రతి పదం తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి, సెకండ్ లాంగ్వేజ్. అలాగే హిందీ కూడా నేర్చుకోండి. మనకి 3 భాషలు అవసరం. మనం ఎక్కడికి వెళ్ళినా బ్రతకడానికి 3 భాషలు. కానీ కేరళ ఇటు వచ్చినందుకు వాడు ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాడా? ఒక కేరళ కూడా ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాడు. ఒక మానవుడి ఎక్కడికి వెళ్ళినా బతుకుతాయి. మనం మాత్రం ఎక్కడికి వెళ్ళినా మన ముందు రాదు అని ముందు మనలోనే మనం ఆత్మనిర్భరత భావంతో ఉండిపోతాం. ప్రతి భాష నేర్చుకోవాలి, ప్రతి భాష మీద ప్రేమ ఉండాలి. అలాగే మన మదర్ టంగ్ తెలుగు మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉండి మనం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించడానికి 2000 ఉచిత మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక సిపి ఆటోమొబైల్స్ వద్ద మానవతా రీజనల్ చైర్మన్ సిహెచ్ఎన్జిఎస్ ప్రసాద్ రెడ్డి సహకారంతో మట్టి ప్రతిమలతో పాటు తులసి విత్తనాలను కూడా ప్రజలకు అందజేశారు. వాటిని పూజ అనంతరం ఆ విగ్రహాన్ని తోట లేదా పూల కుండీలో ఉంచితే ఆ విగ్రహం మట్టి నుంచి మొక్కలు వస్తాయని, ఆ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలవుతుందని వివరించారు. ప్రెసిడెంట్ మురళి, సెక్రటరీ విశ్వనాథం, ట్రెజరర్ రాంబాబు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైల్వే లైన్ లేకపోవడం దురదృష్టకరం. కోనసీమ పర్యటనలో పివిఎస్ మాధవ్. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకి చెక్. 13వ డివిజన్లో స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ. రాహుల్కి మద్దతిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు రాజీవ్ గాంధీ. స్మార్ట్ కార్డులతో సమూల మార్పులు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడండి. వినాయక విగ్రహాల పంపిణీలో ముస్ని బాబురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.